హలో అండి. అందరికీ నమస్తే. యాక్చువల్లీ రీసెంట్‌గా మా పాప మీద ఒక సాంగ్ చేశాను. 'తల్లి తల్లి నా చిట్టి తల్లి' అనే సాంగు. ఏ తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. మీరు ఆ సాంగ్‌లో చూసింది నిజమే. మా పాప లేదు. దేవుడి దగ్గరికైతే ఎళ్ళిపోయింది. ఇది జరిగి ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ పైన జరుగుతుందనమాట. ఈ గ్యాప్‌లో మేము ఎంత అనుభవించాము, ఎంత బాధపడ్డాము అనేది మాకు తెలుసు. పాపకి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే మాతోనే పడుకునేది పాప. బాడీ టెంపరేచర్ వేడిగా ఉండింది. తరువాత మా ఇంట్లో సిరప్స్ ఎప్పుడూ ఉంటాయి. స్టాక్ ఉంటాయన్నమాట. తెచ్చిపెట్టుకుంటాము. ఆఫ్టర్‌నూన్ మళ్ళీ సిరప్ ఏశారు. తగ్గింది. నేను మళ్ళీ 3:00 వచ్చాను. ఆఫ్టర్‌నూన్ బయటికెళ్ళేసి చూశాను. పాప హ్యాపీగా పడుకోనుంది. ఈవినింగ్ 6:30, 7:00 నేను క్లాస్‌కెళ్ళాల్సిన టైంలో పాపే లేసొచ్చి నా గుండెల మీద పడుకొని, ఆడుకొని, నిద్ర లేపి క్లాస్‌కి రెడీ అయ్యా నేను గూడా. పాప కూడా వస్తానంటే, "వద్దులే అమ్మ ఫీవర్ లైట్‌గా ఉంది కదా! మళ్ళీ ఎందుకులే" అని చెప్పి నేను క్లాస్‌కెళ్ళిపోయాననమాట. అక్కడిదాకా పాప చాలా యాక్టివ్‌గా ఉంది. సూపర్ యాక్టివ్‌గా ఉంటది తెలుసు మీకు. అలా ఉన్న పాప 8:30కంతా నాకు ఒక కాలొచ్చింది మా అక్క దగ్గర నుంచి. అంటే మా అక్క ఆ టైంలో మా ఇంటికెళ్ళిందనమాట. సో, కాలొచ్చి ఏంది అంటే, "ఈ విధంగా పాపకి ఇట్లా ఫిట్స్ వచ్చింది. బాడీ టెంపరేచర్ ఎక్కువైపోయి" అనేసని వచ్చిందనమాట. అది ఈవినింగ్ నేనెళ్ళేటప్పుడు కూడా అంత లేదు. అసలు ఫీవరే లేదు. నార్మల్‌గా ఉంది. కానీ ఎంత సడెన్‌గా ఎలా వచ్చిందనేది మాకు తెలీదు. సరే నేను హాస్పిటల్‌కి ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫిట్స్ ఇంజెక్షన్ వేశానని చెప్పారు. అంతా ఓకే. వాళ్ళని అడిగాము, రిస్క్ ఏమైనా ఉందో చెప్పండి, మేము పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్తామంటే, లేదండి అదేం లేదు, ప్రాబ్లమ్ లేదు. 3, 4 డేస్ అబ్జర్వేషన్‌లో పెట్టాలని చెప్పారు. తీరా చూస్తే మళ్ళీ ఐసీయూలోకి తీసుకెళ్లారు. అదే 3 డేస్ అబ్జర్వేషన్ చెప్పారు కదా అనేసని. మళ్ళీ మార్నింగ్ 6:00 అంతా నాకు నైట్ నిద్ర పట్టలేదు. మళ్ళీ మాకు నంబర్ ఆఫ్ టైమ్స్ నేను వీడియో కాల్ చేస్తూనే ఉన్నాను పాప గురించి. ఆహ్, చేయొద్దు, ఇట్లా హాస్పిటల్‌లో అరుస్తున్నారని చెప్పింది. చేయలేదు. 6:00 అంతా మా అక్క దగ్గర నుంచి నాకు కాలొచ్చింది. అర్జెంట్‌గా హాస్పిటల్‌కి రావాలనేసని. హడావిడిగా పరిగెత్తుకుంటా వెళ్ళే కొందికి పాప పల్స్ పడిపోయిందని చెప్పారు. పాప పల్స్ పడిపోయిందని చెప్తానే ఇంక నా సిట్యుయేషన్ ఎలా ఉంటదో మీరు ఇంకా ఒకసారి ఆలోచించుకోండి. అంతా ఫేస్ చేసుకున్నాము. ఆ సిట్యుయేషన్ తలుచుకుంటే, ఆ టైం తలుచుకుంటే అసలు మామూలుగా ఉండదు. అసలు తట్టుకొని మేము ఇంకా బతుకున్నామంటే అనేది మాకు తెలుసు. మా ఫ్యామిలీకి తెలుసు. అసలు ఆ సిట్యుయేషన్ తలుచుకోకూడదు. మా బాధ ఏ తల్లి తండ్రికి కూడా రాకూడదు. మాకొచ్చిన అంత ఇది 2 ఇయర్స్‌గా అంత నరకం అనుభవించినాం మేము. నేను, నా భార్య. అలా జరిగిపోయింది. అన్ని ఆర్గాన్స్ పాడైపోయాయి ఇమ్మీడియేట్‌గా అని వాళ్ళు అలా చెప్పారనమాట. మాకు ఇంక మా సిట్యుయేషన్ ఎలా ఉంటదో మీరు ఆలోచించుకోండి. పాపకైతే అలా జరిగింది. దానికి ఆర్టిస్ట్ అంటే ఎలా ఉంటదంటే, కడుపులో ఎంత బాధున్నా ధైర్యం చేసుకొని కెమెరా ముందుకొచ్చి నవ్వుతూ పర్ఫార్మెన్స్ చేయాలి. వాడి కడుపులో అంత బాధుంటది. కాబట్టి మాకొచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదు. 'తల్లి తల్లి' సాంగ్ చేసిన తర్వాత కూడా నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నా పాప నాతోనే ఉందిలే అన్న ఒక ధైర్యం వచ్చింది. దానికి ముందైతే నేను పాప వీడియోస్ చూస్తే అంత ధైర్యం కూడా చేసేవాడిని కాదు. నాకు వేరే వాళ్ళు చెప్పారు. "మీ పాపకి బ్లెస్సింగ్స్ నంబర్ ఆఫ్ పీపుల్స్ దగ్గర నుంచి వస్తే మళ్ళీ మీ పాప మీ దగ్గరకు వస్తదని" చెప్పారు. సో, ఆహ్, దీంతోనే నేను చేయాల్సొచ్చాను. చేసేటప్పుడు ఆ ప్రయాణంలోనే నాకు పాప చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు కూడా పాప నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సో, తప్పకుండా పాప నా దగ్గరికి మళ్ళీ మీ ఆశీర్వాదంతో మీరందరూ విష్ చేసి పాపను మళ్ళీ నా దగ్గరికి పంపిస్తారని కోరుకుంటున్నాను. అంతే. ఇది జరిగింది పాపది రీజను. ఓకే అండి. మళ్ళీ అయితే నేను లైఫ్ అయితే రీస్టార్ట్ చేస్తున్నాను. సాంగ్స్ చేస్తున్నాను. దయచేసి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ.